కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4, ఎగ్జిట్ నెంబర్ 5ను మూసివేస్తున్నామని అన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు, వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని అన్నారు. డిసెంబర్ 31వ రోజున 12 బృందాలతో పటిష్ట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి, ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు కూర్చోండి అమ్మా. చెప్పు చెప్పు. వచ్చి 2 రోజులకే 2 గ్యారెంటీలు పాస్ చేయడం జరిగింది. 100 రోజులు అన్నారు కానీ ఈ వాటికి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 21 రోజే మిగతా గ్యారెంటీలు కూడా పాస్ చేయడం జరిగింది. ఇంకేదైనా ఉంటే మేము కూడా నాయకులకు సలహాలు ఇస్తాం. వాళ్ళు కూడా ఏమన్నా పేదలకు ఏ అవసరం ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి ఉండే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అంటే ఆయన పాలన కూడా రాజశేఖర రెడ్డి పాలన పెట్టే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే ఏం చేయకపోయినా, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ చేయకపోయినా హైదరాబాద్ పోయి కలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇక్కడ సమస్యలు, ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అక్కడికి వెళ్ళాలని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మగమదిప్పని పార్టీ అని నిర్మించుకున్నది. ఎన్ని రోజులు ఉంటుంది అన్నది? ఎన్ని రోజులు ఉంటుంది? వీళ్ళు 8 days ప్రోగ్రామ్, అంటే 2 days హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి 6th వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. సరే, ఇలా 10 కౌంటర్లు ఓపెన్ చేసినారు. 10 కౌంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొందరికి జిరాక్స్ వస్తాయంటే కలర్ జిరాక్స్ తెప్పిస్తున్నాం, ఇది కాపీలు తెప్పిస్తాము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలకు ఎలక్షన్ల ముందు మేము గతంలో ఏం చేసినాం, ఏం చేయబోతున్నామని ధైర్యంగా ప్రకటించి ముందుకు వెళ్ళిన పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ. మరి 100 రోజులని చెప్పి ఇవాళ మేము నెల తిరగక ముందుకే ప్రజలకి ఫామ్ తీసుకొని ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది. మరి ప్రజాపాలనలో భాగంగానే 5వ డివిజన్లో ఈ కౌంటర్లు 10 కౌంటర్లు ఏర్పాటు చేసి 6వ తారీఖు వరకు, అంటే ప్రతి డివిజన్లో కూడా 6వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ ఫామ్స్ నుంచి కానీ దొరకలేదనో ఇంకేదనో ఇబ్బంది పడకండి, ప్రతి ఇంటికి వస్తున్నాయి. ప్రతి ఇక్కడ కూడా కౌంటర్లు పెట్టిస్తున్నాం. మీరు దరఖాస్తు చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరికి మేము పెట్టిన సంక్షేమ పథకాలు తప్పకుండా చేర్చే విధంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఏర్పాటును చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కానీ ఇచ్చిన మాట తప్పదు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు.